అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఇవాళ రేపు అందరూ కంప్యూటర్ సైన్స్ వైపు చూస్తున్నారు. కానీ కొంతమంది విద్యార్థులకి ప్రత్యేకంగా మ్యాథ్స్ వైపు చాలా ఆసక్తి ఉంటుంది. ఇంకొందరికి ఫిజిక్స్లో ఎక్కడా లేనంత శ్రద్ధ ఉంటుంది. సో ఇట్లా ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టుల్లో ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి కోర్సులు అందించే సంస్థలు మన దేశంలో చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. అందుకే చాలామందికి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇట్లా సెపరేట్ సబ్జెక్టుల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఆశించినన్ని సీట్లు లేక అలాంటి టాలెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సుల్లోనూ చేరి సాఫ్ట్వేర్ వైపు మళ్ళీపోతున్నటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కానీ ఉన్న వాటిలో మెరుగైనటువంటి సంస్థల్లో ఒకటి చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్. పేరుకి మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్, కానీ ఇక్కడ మాత్రం కంప్యూటర్ సైన్స్, దాంతోపాటుగా మ్యాథ్స్, ఫిజిక్స్ 3 కోర్సుల్లో కూడా బిఎస్కి అర్హత ఉంది. 3 కోర్సుల్లో కూడా బిఎస్ చేసేదానికోసం ఈ సిఎంఐలో చాలా అవకాశం ఉంది. సిఎంఐ అంటే దేశంలోనే ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, దానికి యూనివర్సిటీ హోదా కూడా వచ్చింది. చాలా మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ. దేశంలోనే మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి సబ్జెక్టుల్లో నిపుణుల్ని అందించేదానికోసం ఈ సంస్థని నడుపుతున్నారు. సో చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ప్లేస్మెంట్స్ కూడా చాలా మంచి కార్పొరేట్ సంస్థలు ఇక్కడ ప్లేస్మెంట్స్ కోసం ప్రాధాన్యత ఇస్తుంటాయి. సో కాబట్టి ప్యాకేజు, ప్లేస్మెంట్ మాత్రమే చూసేటువంటి వాళ్ళకు కూడా సిఎంఐ ఎటువంటి డోకా లేనటువంటి సంస్థ. అట్టా కాదు మేము రీసెర్చ్ వైపు పీజీ చేసి, పిహెచ్డీ చేసి దేశానికి అవసరమైనటువంటి అత్యుత్తమైనటువంటి నిపుణులను తయారు చేసేటువంటి రీతిలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం దీనికి మించినటువంటి అవకాశం మరొకటి రాదు. సో కాబట్టి సిఎంఐకి సంబంధించినటువంటి అడ్మిషన్ టెస్ట్ వివరాలు ఈరోజు తెలుసుకుందాం. దీనికి సంబంధించి 2025కి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 15th వరకు అప్లికేషన్స్ని అలౌ చేస్తారు. ఆన్లైన్లో అందరూ అప్లికేషన్ పెట్టుకోవాలి. సిఎంఐ వెబ్సైట్లో అన్నిటికీ అవకాశం ఉంటుంది. 25-26 అకాడమిక్ ఇయర్లో చేరేదానికోసం మీరు ఇంటర్మీడియట్ ఆర్ +2 చదువుతూ, సెకండ్ ఇయర్ చదువుతూ ఉండాలి. లేదంటే ఇప్పటికే పరీక్షలు రాసి, లేదంటే రిజల్ట్ వచ్చినటువంటి బ్యాచ్కి అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ డేటు ఇందాక చెప్పుకున్నట్టు 15th ఏప్రిల్, అడ్మిట్ కార్డ్స్ 17th మే రోజు ఇస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జాము 24th మే నాడు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ డేటు, ఎందుకంటే ఆ మే లాస్ట్ వీక్లోనే వరుసగా అన్ని పరీక్షలు ఉన్నాయి. ఈఏపీ సెట్ ఏపీకి సంబంధించి ఉంది, జేఈ అడ్వాన్స్డ్ కూడా ఉండొచ్చు, ఇతర అనేక ఎగ్జామ్స్ కూడా మే లాస్ట్ వీక్లోనే ఉన్నాయి. అదే రీతిలో మే 24th నాడు ఈ సిఎంఐ ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఉంది. ఇక ఆ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. దీనికి సంబంధించినటువంటి 3 కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేషను చేసేదానికోసం ఉంటుంది. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్. దీనికి పూర్తిగా బిఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ 3 years కోర్సు ఉంటుంది. బిఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ 3 years కోర్సు ఉంటుంది. ఆ తర్వాత ఎంఎస్సి, దాంతోపాటుగా పిహెచ్డీలో కూడా మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ వేరు సబ్జెక్టుగా చేయొచ్చు. ఎంఎస్లో కూడా మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ 2 రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇది చాలా ప్రెస్టీజియస్ సంస్థ. ఎంత ప్రెస్టీజియస్ అంటే ఈ సంస్థకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 2 డిపార్ట్మెంట్స్ ఈ సంస్థకి ఫైనాన్షియల్గా అండగా నిలుస్తున్నాయి. మొత్తం ఈ సంస్థకి నిర్వహణకు అవసరమైనటువంటి నిధుల్ని 2 ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అందజేస్తున్నాయి. ఇందులో అన్ని కోర్సుల్లో కూడా ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. అందులో కూడా చాలా మినహాయింపులు కూడా ఉంటాయి. రిజర్వేషన్ల ప్రాతిపదికన, ఆర్థిక స్తోమత ప్రాతిపదికన కూడా ఫీజుల్లో మినహాయింపులు ఉంటాయి. దాంతోపాటుగా స్టైఫండ్ కూడా ఇస్తారు ప్రతి స్టూడెంట్కి. ఇక్కడ యూజీలో అంటే బిఎస్లో చేరినటువంటి స్టూడెంట్స్కి 5,000 చొప్పున ఫెలోషిప్ ఇస్తారు. ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ అందుతుంది. అదే పీజీ కోర్సుల్లో చేరితే 6,000 రూపాయల చొప్పున నెలకి స్టైఫండ్ అందుతుంది. పిహెచ్డీలో అయితే మొదటి 2 ఏళ్ల పాటు నెలకి 37,000 చొప్పున ఇస్తే, ఆ తర్వాత 3 ఏళ్ల పాటు 42,000 చొప్పున ఇస్తారు. చూడండి పిహెచ్డీ స్టూడెంట్స్కి ఎంత పెద్ద మొత్తంలో ఇక్కడ అవకాశం ఉంటుందో చూడండి. అదే యూజీ స్టూడెంట్స్ అయితే ప్రతి ఒక్కరికి నెలకి 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఈ క్యాంపస్లో చేరినటువంటి వాళ్ళకి, అడ్మిషన్ దొరికినటువంటి వాళ్ళకి ఇస్తారు. ఇందాకనే మనం చెప్పుకున్నాం
ఎలిజిబిలిటీ బీఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్కి 12th స్టాండర్డు చదివి ఉండాలి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కూడా అంతే, దాదాపు అదే క్వాలిఫికేషన్. ఇక ఎంఎస్సికి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా సరే, బిఏ, బిఎస్సి, బీటెక్ ఏది చేసినా సరే మ్యాథమెటిక్స్లో బ్యాక్గ్రౌండ్ ఉంటే, బిఏ మ్యాథ్స్ చేసినా, బిఎస్సి మ్యాథ్స్ చేసినా, మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒకటి ఉండి మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా ఎంఎస్సిలో ఇక్కడ అడ్మిషన్ దొరికే దానికోసం ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఆన్లైన్లోనే దీనికి అప్లికేషను పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫీజుల విషయంలో ముఖ్యంగా హాస్టల్, ప్రతి స్టూడెంట్ కూడా హాస్టల్లోనే ఉండాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజు విషయంలో ప్రతి సెమిస్టర్కి 31,310 రూపాయల చొప్పున ప్రతి స్టూడెంట్ చెల్లించాలి. ఇందులో మళ్ళీ హాస్టల్ ఫీజు 4,000 రూపాయలు, మెస్ ఫీజు 23,310 రూపాయలు, దాంతోపాటుగా ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అదొక 4,000 రూపాయలు, మొత్తంగా కలిపి 31,310 రూపాయల చొప్పున ప్రతి స్టూడెంటు ఒక్కొక్క సెమిస్టర్కి, అంటే 3 ఏళ్ల కోర్సు కాబట్టి 6 సెమిస్టర్లు కనుకుంటే దాదాపు 2 లక్షల రూపాయల వరకు హాస్టల్, మెస్ వీటన్నిటికీ ఫీజు అవుతుంది. ఇక హాస్టల్ ఫీజుతో పాటుగా ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు కింద ఒక్కొక్క సెమిస్టర్కి 1,25,000 రూపాయల చొప్పున స్టూడెంటు చెల్లించాల్సి ఉంటుంది. ఇది 35 మంది స్టూడెంట్స్కి మాత్రం స్కాలర్షిప్స్ ఉంటాయి. ఈ 1,25,000లో స్కాలర్షిప్స్ కూడా దాదాపుగా తెచ్చుకునే దానికోసం చేరినటువంటి స్టూడెంట్స్లో 30 నుంచి 35 మంది స్కాలర్షిప్స్ కూడా తెచ్చుకునే దానికోసం అవకాశం ఉంది. ఇక దాంతోపాటుగా ఆ స్కాలర్షిప్స్తో పాటుగా మిగిలినటువంటి స్టూడెంట్ అందరికీ నెలకి 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఇక కుటుంబానికి 8 లక్షల రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు చెందిన విద్యార్థులైతే వాళ్ళకి మొత్తం 100% ట్యూషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. సో మీరు ఎవరైనా ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మీ కుటుంబం 8 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉంటే మీకు ఇక్కడ ట్యూషన్ ఫీజు ఉండదు. కేవలం హాస్టల్, మెస్ ఫీజులతో మీరు మొత్తం కోర్సు పూర్తి చేసేయచ్చు. 2 లక్షల రూపాయల లోపులోనే మొత్తం ఫీజులన్నీ మీకు అయిపోతుంది. ఎప్పుడు 8 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు. అదే 12 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకైతే ట్యూషన్ ఫీజులో సగం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే 1,25,000 ఫీజులో సగం మాత్రమే చెల్లిస్తే వాళ్ళకు కూడా ఇందులో మినహాయింపు ఉన్నట్టుగా అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు. ఇక ఇందులో సెమిస్టర్ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి డేటా అంతా ఉంది. దీని అన్ని వివరాలు కూడా మీకు అందరికీ డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఖచ్చితంగా చూడండి. అనేక రకాలుగా స్టూడెంటు తనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగంలో, ఉదాహరణకి ఫిజిక్స్ చాలామంది పట్టుదలగా చేస్తూ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్కి ఇలాంటివి చాలా మంచి ఇన్స్టిట్యూట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ మాత్రం మిస్ అవ్వకుండా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, మాకు మ్యాథ్స్ ఇంట్రెస్టు, మాకు ఫిజిక్స్ ఇంట్రెస్టు అనుకున్నటువంటి వాళ్ళు బీటెక్ కాకుండా బీఎస్సీలో 3 ఏళ్ల కోర్సుతోనే చాలా మంచి ప్యాకేజ్ తీసుకొచ్చుకోవాలన్నా, లేదంటే అంతకు మించి రీసెర్చ్ వైపు వెళ్ళి మరింత మెరుగైనటువంటి స్థానాలకి చేరాలనుకున్నా ఇది చాలా మంచి మార్గం అవుతుంది. ఈ అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకోండి. స్టైఫండ్తో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ హాస్టల్ ఫీజుతో మీరు 3 ఏళ్ల కోర్సుని పూర్తి చేసేదానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి చేరువలో చెన్నైలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ టెస్ట్ విషయంలో మాత్రం ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాయండి. అవకాశం వస్తే మాత్రం మిస్ చేసుకోకుండా ఈ కోర్సుని పూర్తి చేసేదానికోసం ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.